అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. ఏమి రాజకీయాలు చేస్తున్నారు చూస్తుంటేనే రాజకీయాల మీద విరక్తి పుట్టిపోతుంది. అరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత చండాలంగా తయారైనాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత నీచంగా ఉన్నాయా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత గట్టిగా రియాక్ట్ అవుతున్నానంటే, మొన్న సింహాచలం గోడ కూలి ఒక 7 మరణం చెందడం జరిగింది. అది చాలా విషాదకరమైన, చాలా బాధ కూడా కలిగించింది. ఎందుకంటే దేవుడు దర్శనార్థం వెళ్ళిన భక్తులకి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. అయితే దీనిపైన, ఈ విషయం పైన అనేక పార్టీలు, సెంట్రల్ స్థాయి పార్టీలు కూడా, నేషనల్ పార్టీలు కూడా చాలా బాధాకరంగా, చాలా బాధపడుతూ ట్వీట్ చేశాయి. ట్వీట్లు చేయడము, వాళ్ళ సంఘీభావం తెలియజేయడం అన్నీ జరిగాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఏం ట్వీట్ చేసిందో చూడండి. చంద్రబాబు అధికారం రావడమే ఆలస్యం, ఎక్కడో చోట భక్తులు బలి కావాల్సిందేనా? ఇది చంద్రబాబు చేసిన పాపమో, ఏపీ ప్రజల శాపం, కానీ పదుల సంఖ్యలో భక్తులు బలి అయిపోతున్నారు. ఏం చెప్తాం? కాదు, ఈ ట్వీటు చేసేటప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేపర్ కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి ఆ డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియా కానీ మినిమం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా. 7 మరణం చెంది శోక సముద్రంలో ఉంటే మీరు వీటితో రాజకీయం చేసుకుంటారా అండి? ఎటుపోతున్నారు మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా బుద్ధి రాదా? ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మీరు ఇంకా రాజకీయాల్లో ఉండొద్దు, మీరు రాజకీయాలకే పనికిరారని చెప్పేసి పక్కన పెట్టేసిన ప్రజలు, అయినా మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? నాకు అర్థం అవ్వట్లేదు. దీనితోనండి రాజకీయం చేసేది. దీంతోనే పిఎంఓ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ట్వీట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గోడకూలు జరిగిన ప్రాణ నష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల బంధువులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి 50,000 ఇవ్వబడుతుంది. పిఎం నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఆలయం వద్ద గోడకూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీళ్ళు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలామంది చేశారు ట్వీట్లు, బాధపడుతూ వాళ్ళ ఒక భావోద్వేగాన్ని వ్యక్తపరచుకున్నారు ట్వీట్ల ద్వారా. ఇక్కడ మనోళ్ళు చంద్రబాబు అధికారం రావడమే ఆలస్యము, ఎక్కడో ఒక చోట భక్తులు బలి కావాల్సిందేనా? ఇది చంద్రబాబు చేసిన పాపము ఏపీ ప్రజలకు శాపంగా మారింది. పదుల సంఖ్యలో భక్తులు ఎక్కడో దగ్గర బలి అయిపోతున్నాయి ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం అంట. చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపము ఏపీ భక్తులకు శాపంగా మారిందంట. ఏమి అసలు ఇది అక్కడ పక్కన పెడితే ఇంకొక అద్భుతమైన అంశం ఏంటంటే, ఇది చూడండి. దైవ సాక్షిగా మళ్ళీ భక్తులు బలి, హడావుడిగా కట్టిన నాసిరకం గోడలు, సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి, చంద్రబాబే బాధ్యుడు, సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే, దీన్ని కూడా మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో, లేకుంటే మిమ్మల్ని ఎలా సంబోధించాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంతు చిక్కట్లా. కుదిరితే మీరు వెళ్ళి పరామర్శించండి, లేకపోతే సప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి. అంతేగాని ఇలాంటి పనికి మనల్ని రాతలు రాసుకొని వాళ్ళ బాధను మరింత ఎక్కువ చేసే ప్రయత్నాలు చేయకండి, దయచేసి చేయకండి. ఇది ఎవరికి మంచి తరుణం కాదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరిగినా ఇక్కడ టీడీపీ పార్టీ కూడా అట్లా రియాక్ట్ అవ్వకూడదు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రియాక్ట్ అవ్వకూడదు. అది జరిగింది. ఎవరు కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద గోడతో తోసలేదు కదా, లేకపోతే కూటమి ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళ కింద ఉంటే వాళ్ళ మీద గోడలు తోసలేదు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఏం రాతలు రాస్తున్నారు? ఎవరి కోసం రాస్తున్నారు? ఇక్కడ చూడండి. సరే, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టు ఆర్థిక భరోసా, చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటన, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల సాయం, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో ఉద్యోగం, ఆపదలో తోడుండే ఏకైక నాయకుడు మన చంద్రన్న. ఇప్పుడు ఆ సింహాచలం గోడకూలి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి, అంటే కేంద్రం ఇచ్చిన 3 లక్షలతో పాటు 25 లక్షలు ఎంత అయింది? ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎంత నువ్వు 1,00,000 కోట్లు ఇచ్చినా చనిపోయిన ప్రాణం అయితే తీసుకురాలేం, కానీ ఆ ఫ్యామిలీకి భరోసా అయితే ఉంది కదా.
దేవాదాయ శాఖలో ఉద్యోగం అయితే ప్రకటించింది కదా. ఏమి రాతలు రాస్తున్నారు, ఎవరి కోసం రాస్తున్నారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా అద్భుతంగా ఇలాంటివి ఏమైనా జరగలేదా? ఆలయాలపై దాడి, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం కేసులో ఏం చేశారు మీరు? విగ్రహాల ధ్వంసం కేసులో ఏం చేశారు? మరి చెప్పుకుంటే ఆలయ భూములు కబ్జా, అక్కడ రామతీర్థాలు విగ్రహం ఉండే, రామతీర్థాల విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేసేసారా? ఏం చేశారు అప్పుడు మీరు? ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఏం జరిగింది? ప్రజలకు తెలీదా? ప్రజలు చూడట్లేదా? ప్రజలు గుడ్డోలా? ప్రజలు చౌటోలా మీ దృష్టిలో? ఏం జగన్మోహన్ రెడ్డి అంతా? సింహాచలం ప్రమాద ఘటనపై విచారణకు 3 సభ్యులతో కమిటీ, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో ఉద్యోగం. ఇవన్నీ చేసినా ఇదేదో చేసింది ఏదో గొప్ప విషయము లేకపోతే అద్భుతమని నేను చెప్పట్లా. ఎన్ని చేసినా పోయిన ప్రాణాలు అయితే తీసుకురాలేం. కానీ వాళ్ళ కుటుంబాలకి ఒక భరోసా, కుటుంబాలకి ఒక తోడు, వాళ్ళ కుటుంబాలకు ఒక చెయ్యూత. కుదిరితే మీరు వెళ్ళి వాళ్ళకు అండగా నిలబడండి. కుదిరితే మీ పార్టీ తరపు నుంచి కొంత సాయం చేయండి. అది ప్రజలు మెచ్చుతారు, అది ప్రజలకు హ్యాపీ. అంతేగాని ఈ పనికిమాలిన రాతలు రాసుకుంటూ, దేనికి పనికిరాని రాతలు రాసుకుంటూ ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని కాపాడడానికి నేను చివరిగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి సెన్సిటివ్ విషయాలతో రాజకీయం చేయకూడదు. ఇటు ఏ పార్టీ ఉన్నా నేను చెప్తున్నా. ఒకవేళ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తా, లోకేష్ గారికి ఇదే చెప్తా, పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెప్తా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వీటితో రాజకీయం చేయకండి. తప్పు జరిగిందా? ఓకే, జరిగితే దానికి మనం బాధ్యులం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు వాటి పని మనం చేసుకుంటూ పోతాయి. కావాలని ఎవరు గోడ తోసిరు, కావాలని ఎవరు ప్రజల్ని చంపుకోరు. జరిగింది చాలా బాధాకరం. కుదిరితే మనం తోడు ఉందాం, ఆ ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇద్దాం, ఆ ఫ్యామిలీకి అండగా నిలబడదాం. నేను చెప్పనేది చెప్పాను, అర్థమైతే మీ ఇష్టం, అర్థం అవ్వకపోతే మీ కర్మ, దానికి నేనేం చేయలేను. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వీడియో. ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.